ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ టెక్ లొకేషన్. ఈరోజు వీడియో వచ్చేసరికి యూట్యూబ్లో వీడియో ఎట్లా అప్లోడ్ చేసి చూద్దాము. చూసారుగా ఫ్రెండ్స్, అక్కడ క్రియేట్ అని ఉందో దాని మీద క్లిక్ చేశారు. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసాము. సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మన వీడియో అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కానీ నా వీడియో అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటాం అయిపోయింది. వీడియో అయితే కనుక ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన వీడియో అప్లోడింగ్ ప్రాసెస్ అయితే ఇది. ఓకే, నేనైతే కనుక నేమ్ అయితే ఇచ్చేసుకున్నాను. డిస్క్రిప్షన్లో అయితే కనుక ఆ టైటిలే కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లో అయితే కనుక పేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంతీగా అవ్వకుండా ఉంటుందని చెప్పి ట్రై చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో అయితే కనుక పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది. మీరైతే కానీ మీరు ఏ టైటిల్ అయితే ఏది ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ ఇవ్వండి. డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ ఇవ్వండి. నేనైతే కానీ సింపుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను కాబట్టి అంత లెంతీగా అయితే ఇవ్వనేవి. ప్లేలిస్ట్ వచ్చేసరికి మనం ఏదైతే కానీ వీడియో కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీకి సపరేట్ ప్లేలిస్ట్ చేసుకుంటే కనుక మీ సబ్స్క్రైబర్స్ కానీ మీకు కానీ ఈజీగా ఫైండ్ అవుతుంది మీ వీడియో అయితే కనుక. నేను ఇక్కడైతే కనుక టైటిల్కి హైదరాబాద్ ఫుడ్ ప్లేసెస్ అని చెప్పి అయితే కనుక నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నేనైతే కనుక ఇచ్చాను, డన్ క్లిక్ చేశాను. కిందకు వస్తే కనుక ఏజ్ రెస్ట్రిక్షన్ ఫ్రెండ్స్, నేనైతే కనుక నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాగ్స్ ఫ్రెండ్స్. ట్యాగ్స్ అనే వాటికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ వీడియోకి మీరు యూట్యూబ్లో మీరు ఏదైనా లొకేషన్కి వెళ్ళాలంటే ఆ లొకేషన్కి ఎట్లాగైతే సెర్చ్ చేస్తారో ఇక్కడ ట్యాగ్స్ కూడా అదే విధంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. నేనైతే కానీ ఫుడ్ బాక్స్ అని చెప్పి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేపాటికి హైదరాబాద్ ఫుడ్ బాక్స్ అని చెప్పి ఇచ్చాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఇచ్చి ఎంటర్ చేస్తే కనుక మనకి ఇది ట్యాగ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్రిందకు వస్తామంటే కనుక కేటగిరీ ఫ్రెండ్స్. నేనైతే కనుక పీపుల్ అండ్ వ్లాగ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే కనుక వ్లాగింగ్ చేస్తున్నాను ఈ వీడియోకి. ఇది వచ్చేసరికి పీపుల్ అండ్ వ్లాగ్స్ అన్న కేటగిరీలో అయితే కనుక యాడ్ అవుతుంది. అదిగో ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకుంటున్నాను. కామెంట్స్ అయితే కనుక అందరూ కామెంట్ చేసేటట్లయితే కనుక సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, క్లిక్ నెక్స్ట్. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి. ప్లేలిస్ట్, డిస్క్రిప్షన్, ఇదిగోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి థంబ్నెయిల్ అయితే కనుక ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతుంది యూట్యూబ్లో. ఇది షార్ట్ కాబట్టి నార్మల్గా లెంత్ వీడియో అయితే కనుక మనం అప్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్స్కి అయితే కనుక ఆపర్చునిటీ ఇవ్వలేదు యూట్యూబ్. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ వీడియో ఎలిమెంట్స్ వచ్చేప్పటికి ఏంటంటే మీరు నెక్స్ట్గా ఏదైనా వీడియో చూడాలనుకుంటే చూపించాలని కనుక ఇక్కడైతే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎండ్ స్క్రీన్ కార్డ్స్లో అయితే కనుక ఏదైనా ఇవ్వాలైతే ఇవ్వచ్చు. నేనైతే ఏమో లేదు. ఇక్కడ చూసుకునేసరికి కాపీరైట్ ఫ్రెండ్స్. మీ వీడియో అప్లోడ్ చేసే ముందు ఇక్కడైతే కనుక చూపిస్తుంది. నాకు ఆ వీడియో అయితే కనుక నో ఇష్యూ ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీ వీడియో అయితే కనుక చెక్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి వీడియో పబ్లిక్లో అయితే పెట్టాను. వీడియో అయితే కనుక మీరు డైరెక్ట్గా పబ్లిష్ అని చేసుకోవచ్చు, షెడ్యూల్గా పబ్లిష్ అని చేసుకోవచ్చు. నేనైతే కనుక షెడ్యూల్ అయితే సెట్ చేసుకుంటున్నాను. టైమింగు చూస్తున్నారు కదా గైస్. ఈరోజు 2 PM అయితే కానీ నేను సెట్ చేసుకుంటున్నాను.
సారీ గైస్, ఈరోజు కాదు, రేపు పొద్దున్న 2 PM అయితే కానీ సెలెక్ట్ అయింది. నేను ఈరోజు 2 PM అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే కనుక లాస్ట్కి మీరు పబ్లిక్లో ఉందా ప్రైవేట్లో ఉందో చెక్ చేసుకోండి. నా వీడియో అయితే కనుక పబ్లిక్లో పెట్టాను, నేనైతే పబ్లిష్ చేస్తున్నాను. ఓకే గైస్, కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే కనుక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు న్యూ ఛానల్ అయితే కానీ సబ్స్క్రైబ్ పెరుగుతుంది, చూస్తూ ఉంటుంది, బాగుంటుంది.